ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మంచి చందమా కథ ఒకటి చెప్పండి. పేరు చెప్పగానే నువ్వు అదే అనకూడదు. అన్నను తేలు కుట్టిన దొంగ. ఓ అందుకే అదే అనలేదు. బాగుందండి. మామూలుగా మనం ఏం చేస్తాము, ఏవో చిన్న చిన్న పొరపాట్లు చేస్తాము. మనమని దొరికిపోయామనుకో నిశ్శబ్దంగా ఊరుకుంటాం, మన పేరు చెప్పకుండా. అంతే. అప్పుడు ఏం చేయాలో తెలియదు. నాదేననకూడదు, నేనేననకూడదు, నన్నేననకూడదు, నేను చేశానని చెప్పకూడదు. అవును అవును, వాళ్ళకి తెలుసు అవతల వాళ్ళకి, కానీ మనం బాహాటంగా ఒప్పుకునే పరిస్థితి ఉండదు. అంతే. పిల్లలకి చెప్పాల్సిన మంచి కథ జయ. చెప్పండి. మనకు కూడా భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక ఊళ్ళోట ఇద్దరు స్నేహితులు ఇద్దరు. ఒక ఆయన ధర్మయ్య, రెండో ఆయన రామయ్య. ధర్మయ్య చాలా స్నేహపాత్రుడు, మంచివాడు. రామయ్య కొంచెం పిసినారివాడు, గట్టిగా ఉండేవాడు అనమాట. అయితే ఏమైంది, ధర్మయ్యకి పిల్లలు లేరు, రామయ్యకి కొంచెం కుటుంబం బాగానే ఉంది, ఏదో వడ్డీ వ్యాపారం కూడా ఉంది, వ్యాపారం ఉంది. కొంతకాలం అట్లా గడవగా వీళ్ళు కొంచెం నడి వయసులోకి వచ్చాక ఈ ధర్మయ్య అన్నాడు, నా పిల్ల పాప సంపాదించి పెట్టింది బోల్డ్ ఉంది, ఇదంతా ఏం చేసుకుంటాము, ప్రయాణాలకు వాడుకుంటాను, మేము కాశీ పోయిస్తాము అని చెప్పి కాశీ ప్రయాణానికి అంతా ఏర్పరచుకున్నాక ఆయన ఒక డిబ్బెన్లో వేసి పెట్టినవి ఒక 100 వరహాలు ఉన్నాయి. ఏం చేశాడు, నేను ప్రయాణానికి వెళ్ళిపోతున్నాను, ఇల్లు తాళం పెట్టి పెడతామా 2 నెలలు 3 నెలల పాటు, కనీసం 3 నెలలు మినిమం 6 నెలల దాకా పట్టచ్చు కాశీ ప్రయాణం. మరి ఒక 100 కాసులు ఉన్నాయి, 100 నీ దగ్గర పెట్టు, ఓకే, దాచిపెట్టు. ఇంట్లో పెడితే ఈ 6 నెలల్లో ఏమైనా అవ్వచ్చు కదా, అంతే. ఎవరైనా దొంగలు పెడితే వచ్చాక నాకు ఆధారం ఉండదు, ఖర్చు పెట్టేసుకుంటాను, మిగిలింది పట్టుకెళ్ళింది అంతా. కాశీ యాత్రలో ఎలా చేసేవాళ్ళు అంటే జయ, ఇది ఒక తెలుసుకోవాల్సిన విషయం. మనం ఈ ప్రయాణానికి ఇంత అని ప్లాన్ చేసుకున్నాం అనుకో, అక్కడ అంత ఖర్చు అవ్వలేదు, మిగిలిందంతా దానం చేసి ఒట్టి చేతులతో వెనక్కి వచ్చేవాళ్ళు. బా, వరకు అట్లా చేసేవాళ్ళు. తిరుపతి యాత్రకని ఏర్పాటు చేసుకున్నాము, అంత అవ్వలేదు, తిరిగి తీసుకురారు, అలా చేసేవాళ్ళు. బా, ఎంత మంచి విషయం కదా రమ్మగారు. యాత్ర అంటే అది. కానీ ముందు నుంచి పక్కన ఉంచేవారు కదా రమ్మగారు, పెట్టుకునేవాళ్ళు. ప్రయాణానికి వెళ్ళాలి అనుకుంటే ఒక హుండీ పెట్టుకొని దాంట్లో వేసుకుంటూ ఉండేవారు. అందుకని పట్టుకెళ్ళిన డబ్బు అయిపోతే ఊరి నుంచి రాగానే ఇన్ని డబ్బు ఉండాలి ఇక్కడ అని చెప్పేసరికల్లా ఈ రామయ్య అన్నాడు, ఓ అబ్బా నీ డబ్బులు నా దగ్గర పెడితే ఖర్చు అయిపోయినాయి అనుకో, మళ్ళీ నేను అచ్చుకోవద్దు, డబ్బులు ఉంటే చెయ్యి ఆడుతూ ఉంటుంది దాని మీదకి, ఎక్కడైనా దాపెడదు అన్నాడు. అనేసరికల్లా సరే ఎక్కడ దాపెట్టాలి ఆలోచించాక సరే ఊరి మొదట్లో ఒక మర్రి చెట్టు, ఎవరికి తెలుస్తుంది, ఒక గుంట తవ్వి పాతేసేయి అక్కడ ఉంటుంది అన్నాడు. అంటే ఈ ధర్మయ్య ఏమన్నాడు, అటగలే చీకటి మాటని వెళ్తానికి భయము, నువ్వు కూడా రా నాతోటి అని చెప్పి చీకటి పడ్డాక ఇద్దరు కలిసి వెళ్ళారు. ఒక చోట తవ్వి ఈ మా ముంత దాచిపెట్టి మూసేశారు. ఇద్దరు కలిసి ఇంటికి వచ్చారు. ఈ రామయ్య గారి పెళ్ళం బహుగట్టిది, మంచి తెలివైంది. చీకటి పడి ఎక్కడికి వెళ్ళావు అని అడగటం మొదలుపెట్టింది. తెల్లవారుజామునే ధర్మయ్య భార్య బండెక్కి ప్రయాణం అయిపోయారు. ఆయన పొద్దున్నే ఊరెళ్తాడని మనకు తెలుసు, మధ్యాహ్నం వచ్చి మాట్లాడాడు. మళ్ళీ చీకటి పడ్డాక మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారో చెప్పు, ఇలా అడిగేవాళ్ళు లేరు. సతాయించేస్తారండి. ఊరికే అలా వెళ్ళేసంటే ఎక్కడికి వెళ్ళావు మనకే పీకేస్తూ ఉంటుంది లోపల కదా, ఏం చేసి వచ్చేసారో అని అడేం ఉండదు. అయినా సరే అయితే బాగా చాలా సార్లు అడిగి, కాదు రమ్మగారు, ఏదైనా అనుమానం ఉన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి కదా కదా. జనరల్ మనమే ఉండక్కర్లా, మామూలుగా కూడా ఉండొచ్చు. అది ప్రేమగానే తీసుకోవచ్చు. ప్రేమ అంటే వీళ్ళు ఈ బొమ్మ నాది, ఇదేం చేసినా నాకు తెలియాలి. అది మగవారికి ఎక్కువ ఉంటుంది, ఆడవాళ్ళకి కూడా ఉంటుంది. అమ్మో ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళకి. మగవాళ్ళకు ఉండేది పొసెసివ్నెస్, అనుమానంలోకి దారితీస్తుంది. ఆడవాళ్ళకి ఆరాలు ఎక్కువ. ఇది కరెక్ట్, ఆరాలు ఎక్కువ. ఆడవాళ్ళకు ఉన్నంత ఆరా మగవాళ్ళకు ఉండదు. వాళ్ళు నమ్మేస్తూ ఉంటారు. ఆడవాళ్ళు చచ్చిన నమ్మరు. నమ్మలేదా ఇక అంతే సంగతిలా. నమ్మక్కర్లేదు జయ, నమ్మకం ఉన్నా కూడా ఆరా మానరు ఆడబుద్ధి. మనం మాట్లాడుకోకూడదు. అవును, అది ప్రజలకు ఇలాంటి విషయాలు చెప్పకూడదు. అసలు మన గురించి మనమే చెప్పుకుంటే ఎట్లాగా. ఇక 4 రోజులు 5 రోజులు వారం రోజులు 10 రోజులు 15 రోజులు గడిచినా కూడా ప్రశ్నిస్తూనే ఉంది. 15వ రోజున ఆయనకి విసుగు పుట్టి చెప్పాడు, మా ధర్మయ్య 100 కాసులు దాచుకున్నాడే అనేసరికల్లా, అమ్మో నేను తీసుకెళ్ళాటయ్యా అంది. తీసుకెళ్ళాడు, ఇద్దరం కలిసి అనేసరికల్లా వాళ్ళు రాబోయారా, యాత్రలకు వెళ్ళిన వాళ్ళు ఊరికే వస్తారా, డబ్బులు పట్టరా,
ఏదైనా నగ నట్రా చేయించుకుంటాను 100 కాసులు పెట్టేది. ఇక మొగుడిని సెత పోరేసింది. వాడి డబ్బులతోటి మనం కాసులు చేయించుకోవటం ఏమిటే అంటున్నాడు. కానీ ఇక ఆవిడ అన్నం కూడా పెట్టలే. తెచ్చేదాకా ఊరుకోవాలి. డబ్బులు తీసుకొచ్చేసాడు. 100 కాసులు పెట్టి ఈవిడ 50 నవర్సులు, అప్పుడు నవర్సు 2 కాసులు, 50 నవర్సుల బంగారం కొనుక్కుని పైన ఏదో కొంచెం వేసుకుని చేయించుకుంది. బంగారం చేయించుకుని 1 నగలు పెట్టుకుంది. 50 కాసులు అంటే తక్కువ మరి. సరే అక్కడి నుంచి ఏమైంది, 6 నెలలు గడిచి ధర్మయ్య గారు ఊళ్ళోకి వచ్చాడు. ఆ పూట ఏమైంది, వీళ్ళు బాగా తెల్లవారేసరికి ఊళ్ళోకి వచ్చేసాడు. వచ్చేసి ఏమనుకున్నాడు, పొద్దుటి పూట మన డబ్బులు మనం తెచ్చుకోవడానికి మనకేం భయం, భార్యని వాకిట్లో దిగబెడిచి నువ్వు వెళ్ళి ఇల్లు వాకిలి సవరించుకోవే, నేను పోయి డబ్బులు తీసుకొస్తా అని చెప్పాలి ఆవిడకి. ఇప్పుడే వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు మర్రి చెట్టు దగ్గరికి. వెళ్ళి తవ్వి చూస్తే ఏముంది, ఖాళీ. కాంతపోయాడు. ఎవరికి తెలుసు, నాతో పాటు పెట్టినవాడు వీడు. ఏం చేయాలో తెలియలే. అడిగితే ఏమంటాడో. స్నేహం, 30 ఏళ్ల స్నేహం. సరే ఆ ఊర్లో న్యాయాధికారి ఒక ఆయన ఉన్నాడు. గ్రామాధికారి, న్యాయాధికారి కూడా. చల్లగా ఈ యాత్ర నుంచి వచ్చింది అదే బట్టలతోటి వాళ్ళ ఇంటికి వెళ్ళి, బాబు ఇట్లాంటి పని చేశానండి, వాడికి తెలుసు, మేమిద్దరం కలిసే పెట్టాము. సాధారణంగా రామయ్య అటువంటి వాడు కాదు, అట్లాంటి పద్ధతి కాదు అతను, అట్లా చేయడు, గట్టివాడే. కానీ ఇట్లా ఇతర సొమ్ముకి ఆశపడే మనిషి కాదు మామూలుగా. ఎందుకు ఇట్లా జరిగిందో తెలియదు, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, ఎట్టా అడగాలి అంటే ఆయన అన్నాడు, నువ్వు అడిగేవా అల్లరైపోతావు, అడగద్దు, ఇంకో ప్లాన్ చెప్తాను అన్నాడు. అయిపోయి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోయి కాళ్ళు చేతులు కడుక్కున్నాడు, స్నానం చేసి ఇల్లు వాకిలి సవరించుకుని, యాత్ర చేసి వచ్చారు కదా, కొంచెం దేవుని పూజ ఏదో చేసుకుని కాస్త నైవేద్యం పెట్టి అన్నం తినాక ప్రసాదం పుచ్చుకొని రామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆయన చూడగానే గతుక్కుమన్నాడు రామయ్య. ఏటా వచ్చింది, ప్రయాణం బాగా జరిగింది, ఏదో కుశల ప్రశ్నలు వేసుకుంటారు కదా, లోపల దట్ట అంటోంది, ఏం చేయాలో తెలియదు. అక్కడి నుంచి ఇతను అన్నాడు, డబ్బులు తెచ్చుకుంటావా వెళ్ళి అని అడిగాడు. అడిగితే డబ్బులు ఎందుకు, డబ్బులు కాదు, ఇప్పుడు మనకి ఇంకో పని వచ్చింది, మరేమో నేను ఈ ప్రయాణంలో ఈ 6 నెలల్లో అనుకోకుండా నాకు ఒక వ్యాపారం తగిలి ఒక 1000 వరహాలు సంపాదించా. సరే డబ్బులు ఎలాగో వచ్చినాయి కదా, మనం ఆ పాత పెట్టాను చూడు, అక్కడే ఈ 1000 కూడా పాత పెట్టేసి నేను మళ్ళీ రామేశ్వరం వెళ్తా, చేతి ఖర్చులకు డబ్బులు ఉన్నాయి నా దగ్గర, ఈ 1000 దాచిపెట్టి వెళ్తా, మర్రి చెట్టు కింద పెట్టడం మనకు మంచిగా వచ్చింది, మరి నువ్వు సాయంకాలం చీకటిపడి నాతో పాటు వచ్చావంటే ఇద్దరం కలిసి వెళ్ళి డబ్బులు పాతేసి వచ్చేద్దాం రామయ్య, ఏమంటావు అని ప్రసాదం అంది చేతిలో పెట్టాడు. సరే ప్రసాదం చేతిలో వేసుకున్నాడు కానీ చెయ్యి వణికిపోతుంది. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే లోపలికి వచ్చేసరికల్లా పెళ్ళాం అడిగింది భార్య, ఏమిటయ్యా మొహం అట్ట తెల్లబడిపోయింది, ఏం జరిగింది అంటే ధర్మయ్య వచ్చాడు అన్నాడు. అమ్మో వచ్చాడా, రాకేమిటి, ఇప్పుట 1000 వరహాలు సంపాదించాట, అవి అక్కడ పాతి పెడదామంటున్నాడు, తీరా తవ్వి 100 కనపడిపోతే ఏమంటాడో అని అన్నాడు. ఇవిడి కళ్ళు మిరుమిట్లు గొలిపేసినాయి. 1000 వరహాలా, ఎంత బంగారం వస్తుంది ఆలోచించి సపాదరసంలా పనిచేసింది ఆవిడ తెలివి. వెళ్ళి ఏమై నీకు తెలివి తక్కువ, పిచ్చా నీకు, నేను 100 వరహాలు పట్టుకొస్తా, తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టేసి రాత్రికి ఆయన వచ్చి 1000 వరహాలు పాతి పెడతాడు, 100 1000 కలిపి 1100 అవుతాయి మొత్తం తీసుకొని. ఆయన వెళ్ళిపోయాక, ఆయన ఊరు వెళ్ళిపోయాడు, రామేశ్వరం వెళ్ళిపోయాక తెచ్చేసుకుందాము అని. ఇప్పుడు డబ్బులు ఎక్కడవే, మన దగ్గర అన్ని వాడేసావుగా, మన దగ్గర ఎక్కడవే 100 వరహాలు, అన్ని వాడేసావు కదా, ఏదో 10-15 ఉంటాయి అన్నాడు. అందుకని నీ మొహల్లా ఉంది, బంగారం లేదు, నగా నట్రా తాకట్టు పెట్టేసే, గబుక్కొని వెళ్ళిపోయి ఇప్పుడే తాకట్టు పెట్టేస్తే 100 వస్తుంది, ఆ 100 పట్టుకెళ్ళి పాతి పెట్టేసిరా, గుర్తుచప్పుడు కాకుండా అరగంటలో చేయాలి నువ్వు ఈ పని, మళ్ళీ చీకటి పడేసరికల్లా ఎవరైనా ఆడు తిరిగారంటే ఇబ్బంది అవుతుందని. ఈ మేఘాల మీద పెళ్ళాం తాలూకు నగలు పెట్టి పుచ్చుకుని మరి తమకి వెనకాల సందులో పరిచేస్తేనే ఒక ఆయన దగ్గర కుదవబెట్టి అర్జెంటుగా డబ్బులు కావాలని 100 వరహాలు తెచ్చి అట్టించటే మర్రి చెట్టు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఎవరు లేకుండా అటు ఇటు చూసి ఆ డబ్బుల్ని పాత ఏ పెట్టెలో వేసి ముంతల మట్టి ముంతలో పోసి పెట్టారు కదా, ఒక అట్లాంటిది ఒక మట్టి ముంత చూసి మట్టి ముంతలో పోసేసి గోతులో పెట్టేసాయి. అంతే అయిందా. సరే ఇది అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటలకల్లా ధర్మయ్య గారు చల్లగా వెళ్ళి తన డబ్బులు తను తవ్వుకుని తెచ్చేసుకుని ఇంటికి వచ్చేసాడు. అయిపోయింది. అక్కడి నుంచి ఏమైంది, రాత్రి అయింది, 10 అయింది, 11 అయింది, ఎప్పటికీ ధర్మయ్య రావటల్లా. ఈ రామయ్య గారు ఎదురు చూస్తున్నాడు, ఏమిటి రాడు 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 అని. 11 గంటల దాకా చూసి 11ంటికి పోయి వాళ్ళ ఇల్లు తలుపు కొట్టాడు. ఏమిటి ధర్మయ్య రాలేదు, మరి డబ్బులు పాతి పెట్టాలంటివే, నీకోసం మెలకుగా కూర్చున్నానంటే ఎందుకు లేదు,
చేయదలుచుకోలేదు. సాయంకాలమే వెళ్ళి నా 100 నేను తెచ్చేసుకున్నాను, ఇప్పుడు ఆ 1000 వేరే వ్యాపారంలో పెడదాం అనుకున్నాను, గ్రామాధికారి కూడా సలహా చెప్పాడు, ఆడ పెడదాం అనుకుంటున్నాను, నేనేం రామేశ్వరం ప్రయాణం వెళ్ళటలా, మా ఆవిడ కూడా వద్దంటుంది, మానేశాను ప్రయాణం, ఇంత రేటుగా వచ్చావు, పోయి నిద్రపో, ఎందుకు నిద్ర అంతా పాడు చేసుకున్నావు అని చెప్పి తలపేసుకున్నాడు. కతుక్కమన్నాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి? 200 రూపాయల బంగారాన్ని తీసుకెళ్ళి 100 రూపాయలకి కుదవబెట్టాడు. ఇప్పుడు 100 పోగేస్తే కానీ తమ బంగారం తమకు వెనక్కి రాదు. అంతే ఇప్పుడు ఏమయ్యాడు? ఆ డబ్బులు నావి అని అనలేడు, ఆయనవే కదా. అంతే. తేలుకుట్టిన దొంగల్లే వెనక్కి తిరిగాడు. పెళ్ళాన్ని తెలివితేటలు పోయినాయి, మొగుడు తెలివితేటలు పోయినాయి. ఇతరుల సొమ్ము కాసు పెడితే ఇలా జరుగుతుంది. చాలా బాగుందండి. చూడు ప్లాన్ ఎంత బాగుంది. అది. కర్ర విరగలేదు, పాము చావలేదు. అది. నమస్తే రమ్య గారు. నమస్తే.